4 రోజులు 8 మంది ప్రాణాలు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం జరిగి 4 రోజులైంది. 4 రోజులు కావస్తున్న కార్మికుల జాడ తెలియకపోవడంతో ఆందోళన ఎక్కువవుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. సహాయక బృందాలు, డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీ-టాకీ సిగ్నల్ పరికరాలను సొరంగం లోపలికి తీసుకువెళ్లాయి. సమయం గడుస్తున్న కొద్దీ సహాయక చర్యలు కఠినంగా మారుతున్నాయి. సొరంగంలో 200 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. బురదతో పాటు నీళ్లు నిలిచి ఉండటంతో బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. విరిగిన భాగాలు, బురదను బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టన్నెల్లో ఊట నీరు, బురద ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. ఘటనా స్థలికి రెస్క్యూ టీం చేరుకోలేకపోతోంది. అడుగడుగున అవరోధాలు ఎదురవుతున్నా ప్లాన్ బి, సి, డి అంటూ మార్గాంతరాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతోంది రెస్క్యూ ఆపరేషన్. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణితో పాటు ఐఐటి మద్రాస్, ఎల్ఎన్టీ టీం, జార్ఖండ్ మైనింగ్ టీం ఇలా మొత్తం 9 రకాల బృందాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర మోహరించాయి. అవరోధాలు దాటుకుంటూ బురదను చీల్చుకుంటూ ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోకి సైతం వెళ్లగలిగే ఎక్విప్మెంట్తో సొరంగంలో చిక్కుకున్న వారికి ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తోంది మద్రాస్ ఐఐటి టీం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నమైనా చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారిని రక్షించేందుకు ప్రపంచంలో ఓ బృందం ఉన్నా వారిని ప్రత్యేక విమానంలో రప్పిస్తామన్నారు. నీరు తగ్గితే ఏం చేయాలనేది రెస్క్యూ బృందాల ప్రతినిధులు నిర్ణయిస్తారని అన్నారు. ఉత్తరాఖండ్ తరహాలోనే ఇక్కడ కూడా కార్మికులు సురక్షితంగా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.